వెల్కమ్ టు గ్రేట్ ఇండియన్ స్పైస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఇవాళ రెసిపీ సాంబార్. ఇది అందరికీ తెలిసిన రెసిపీనే, బట్ నా వే ఆఫ్ స్టైల్లో ఎంత ఈజీగా అండ్ క్విక్గా డెలిషియస్గా చేసుకోవచ్చో చూసేద్దాం. ఇక్కడ నేను 3 to 4 కప్స్ వరకు కందిపప్పు తీసుకొని చక్కగా కడిగి కుక్కర్లో వేస్తున్నాను. తగినన్ని వాటర్ పోసి 4 to 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. సో ఇట్లా ఏంటంటే 5 విజిల్స్ ఏంటంటే నెక్స్ట్ మనం కందిపప్పుని వెనుక్కోవాల్సిన అవసరం లేదు, ఇలా స్మూత్గా అయిపోతుంది. సో పక్కన పెట్టి కడాయిలోకి ఆయిల్ తీసుకొని హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఆయిల్లో వేసుకోవాలి. 1 కప్ టమాటోస్ని యాడ్ చేసుకుంటున్నాను అండ్ 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్. మనం ఈ లెవెల్లోనే మనం ఇక్కడ పోపు పెట్టేసుకుంటున్నామండి. సో మళ్ళీ మనం విడిగా పోపు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ గ్రీన్ చిల్లీస్ని స్లైసెస్గా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. ఇది టోటలీ ఆప్షనల్. ఇక్కడ నేను వెజిటేబుల్స్కి సన్నగా కట్ చేసుకున్న వంకాయ, దోసకాయ ఇంకా మునక్కాడ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ తీసుకుంటున్నానండి, యాడ్ చేసుకుంటున్నాను. సో మనం ఆయిల్లోనే చక్కగా ఈ వెజిటేబుల్స్ అన్నీ మగ్గించుకోవాలి, అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. సో మూత పెట్టేసి మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఒక 10 మినిట్స్ వరకు ఇలా మగ్గించుకోవాలి. ఇట్లా మధ్యలో కలుపుతూ ఉంటే బాగుంటుంది, లేదంటే అడుగంటిపోతుంది కదా. సో ఈ లోపల ఏంటంటే ముందుగా చింతపండు రసంని మనం తీసి పెట్టుకోవాలండి, రెడీ చేసి పెట్టుకోవాలి. సో మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం ఏదైతే ఉందో అది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడంత కరివేపాకు తీసుకొని 4 టేబుల్ స్పూన్స్ వరకు నేను ఇక రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. అండ్ మీరు వేసే ఏదైతే రెడ్ చిల్లీ పౌడర్ ఉందో అది స్పైస్ ఉంటుంది అనుకుంటే 2 టేబుల్ స్పూన్స్ అలా వేసుకోండి, క్వాంటిటీని బట్టి. సో ఇలాగా చింతపండు రసం వేసిన తర్వాత 20 మినిట్స్ వరకు ఇలా బాయిల్ చేసుకోవాలండి కూరగాయలని.